వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో అయితే మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్లో నన్ను డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమన్నారు. అండ్ నా రింగ్స్ అండ్ బ్రాస్లెట్ డిజైన్స్ కూడా అడిగారు. అండ్ ఐ డిసైడెడ్ టు మేక్ ఫుల్ లెంత్ వీడియో. సో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా ఇయర్ రింగ్స్ ఇంకా బ్రాస్లెట్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటున్నా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గైస్, మై నేమ్ ఈజ్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. So if you are interested in that, please take a moment and subscribe to our channel. And further no delay, and let's get into the video. Okay, first అయితే we'll start with my finger rings అన్నమాట. సో నేను ఇన్ డీటెయిల్గా నీకు మంచిగా చూపిస్తాను. ఫస్ట్ రింగ్ అయితే వచ్చేసి ఇది నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మమ్మీ చేయించింది నాకు. సో ఇది నేను మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను, వీడియో పెడతాను ఇక్కడ సైడ్కి. సో ఫస్ట్ అయితే ఈ రింగ్ అనమాట. ఈ రింగ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మమ్మీ చేయించింది. అప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉండే. సో ఇది అన్నమాట ఫస్ట్ రింగ్. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ రింగ్ గురించి కూడా నన్ను స్పెషల్గా చాలామంది అడిగారు. ఈ రింగ్ స్టోన్ ఏంటంటే, ఈ స్టోన్ లైక్ మీ బర్త్ స్టోన్ ఆర్ నేమ్ పైందా అని అడిగారు. కాదు, ఈ జనరల్గా ఈ స్టోన్ ఎవరైనా పెట్టుకోవచ్చు అంట. సో మాకు జ్యువెలరీ షాప్లో చెప్పారు. నాకు ఈ డిజైన్ నచ్చింది. ఈ డిజైన్ అయితే చాలా మందికి నచ్చింది. చాలామంది నా ఈ రింగ్ చూసి చేయించుకున్నారు, లైక్ నా కజిన్స్ కూడా. అందరికీ నచ్చింది ఈ రింగ్ అన్నమాట. ఈ షేప్ చాలా బాగుంటుంది, మీకు కనిపిస్తుంది కానీ క్లియర్గా నేను మీకు మళ్ళీ వీడియో పెడతాను సైడ్కి. సో ఇదైతే నా ఫస్ట్ రింగ్. ఈ స్టోన్ ఎవరైనా పెట్టుకోవచ్చు, లైక్ నేమ్ అలా ఏమి ఉండదు. నేమ్తో ఏమో సంబంధం లేదు. ఇఫ్ మీకు ఈ స్టోన్ నచ్చితే మీరు ఈ స్టోన్ ఈ డిజైన్లో అయినా చేయించుకొని పెట్టుకోవచ్చు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 5 grams అంట. నేను మమ్మీకి అన్ని కనుక్కున్నాను ఇందాకనే. సో మీకు వెయిట్తో సహా మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని సో నేను వెయిట్ కూడా కనుక్కున్నాను. సో ఇది 5 grams అంట. ఇప్పుడున్న గోల్డ్ ప్రైసెస్కి చిన్న చిన్నవి చేయించుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇది నాకు చాలా తక్కువకి వచ్చింది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తుకులేదు. బట్ ఇదైతే 5 grams. అండ్ ఇది గ్రీన్ స్టోన్. సో ఇది డిజైన్ అయితే ఇలా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇలా ఉంది చూడండి, డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ రింగ్ అన్నమాట. అండ్ ఇది నా ఫేవరెట్ రింగ్ కూడా. ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత లైక్ మమ్మీకి ఏంటంటే గోల్డ్ అంటే చాలా ఇష్టము. సో అందుకే అప్పుడు గోల్డ్ ప్రైసెస్ చాలా తక్కువ ఉండే. అందుకే మమ్మీ మనీ సేవ్ చేసుకున్నప్పుడల్లా చిన్న చిన్నవి ఏవో ఒకటి తీసుకునేది. సో అట్లా నాకు కొన్ని రింగ్స్ చేయించింది అన్నమాట మమ్మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది బ్లర్. ఇది ఎలా ఉందంటే కొంచెం లీవ్స్ షేప్ అన్నమాట. సో ఇంకో రింగ్ ఇలా చేయించుకున్నాను అన్నమాట. అండ్ ఇది కూడా సమ్ 5 grams లోపే అనుకుంటా. 5 grams, కొంచెం 5 gramsకి కొంచెం తక్కువ ఏమో ఉంటుంది. సో అండ్ ఈ రింగ్ కూడా చాలా బాగుంటుంది గైస్. అండ్ దిస్ ఇస్ సెకండ్ రింగ్. ఇదేంటంటే ఇలా చిన్న చిన్నగా ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే థర్డ్ది. ఇదైతే ర్యాండమ్గా మమ్మీ నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు మమ్మీకి నచ్చింది. అండ్ ఇది చాలా తక్కువ గ్రామ్స్లోనే పడింది అన్నమాట. సమ్ 3 gramsకి తక్కువ ఆర్ 3 grams అనుకుంటా. సో ఇదన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్. ఇఫ్ మీరు ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి రింగ్స్ చేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్ కూడా బాగుంది. అండ్ లైక్ లైట్ వెయిట్లో 3 gramsలో అంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి సో ఈ డిజైన్ ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇది ఇలా ఉందన్నమాట. ఇది ఒక హార్ట్ షేప్లా ఉంది. సో ఇది కూడా మమ్మీ చేయించింది. మమ్మీ ఎలా తీసుకుందంటే లైక్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఒకటి, సెకండ్ ఇయర్లో ఒకటి, థర్డ్ ఇయర్లో ఒకటి, అట్లా ఇయర్కి ఒకటి అన్నట్టు తీసుకుంది, చేయించింది అన్నమాట. లైక్ చిన్న చిన్న ఇప్పుడు చూడండి గోల్డ్ ప్రైసెస్ చాలా ఎక్కువైనాయి. సో అట్లా ప్రైసెస్ తక్కువ ఉన్నప్పుడే ఏదో ఒకటి తీసి పెట్టుకోవడం బెస్ట్ అని. అండ్ ఇది నా బీటెక్ అయిపోయిన తర్వాత చేయించుకున్నాను. అండ్ ఇది నా బర్త్ స్టోన్ అన్నమాట. అండ్ ఇంకోటి ఫైనల్గా ఇప్పుడు ఇట్లా 3 rings ఉన్నాయి కదా, ఇంకో రింగ్ స్టోన్ రింగ్ చేయించుకుందామని అనుకున్నాము. సో అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ పైన ఈ బర్త్ స్టోన్ రింగ్ అయితే వచ్చింది. ఈ బర్త్ స్టోన్ వచ్చింది అన్నమాట. ఇది పౌడమ్ ఏదో అంటారు ఇది. సో ఇది ఇలా ట్రయాంగిల్ షేప్లోనే ఉండాలి ఆ స్టోన్ కూడా నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం.
సో అందుకే ఇలా తీసుకున్నాము. అండ్ ఇది 5 గ్రామ్స్కి పైనే పడింది. అండ్ ఇది అన్నమాట ఇంకో రింగ్. సో ఇవైతే నా రింగ్స్ అన్నమాట. ఎన్ని రింగ్స్ ఉన్నాయి, ఎన్ని రింగ్స్ అవసరమా, ఎన్ని రింగ్స్ పెట్టుకుంటారా అనుకుంటారేమో. ఇవన్నీ మమ్మీ ఒకటేసారి చేయించినాయి కాదు, ఇప్పుడు చేయించినాయి కాదు. సో అట్లా తీసి పెట్టుకుంది మమ్మీ. సో అట్లా ఇవి నాకు కొంచెం కలెక్షన్ అయినాయి అన్నమాట. అండ్ ఇవి నేను డైలీ వేర్ పెడతాను, అలవాటు అయిపోయింది మంచిగానే. సో దీస్ ఆర్ మై రింగ్స్. సో ఇదన్నమాట రింగ్స్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ అయితే నా బ్రేస్లెట్ అన్నమాట. లిటరలీ నేను బ్రేస్లెట్ డిజైన్స్ ఎన్ని మార్చానంటే ఆల్మోస్ట్ లైక్ ఇది నా 4th or 3rd బ్రేస్లెట్ అనుకుంటా. ఏమైందంటే బ్రేస్లెట్లు ఎట్లా ఉంటాయంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు డిజైన్ చాలా చూసి ఆలోచించి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు చేయించుకునే దగ్గర కూడా స్టోర్లో వాళ్ళకి అడగండి. ఏమవుతుందంటే ఈ బ్రేస్లెట్స్ మనం డైలీ వాడతాం కదా, డైలీ కాలేజ్కి పెట్టుకెళ్ళేదాన్ని నేను కూడా, డైలీ కాలేజ్కి పెట్టుకెళ్ళేదాన్ని బ్రేస్లెట్. సో అది డైలీ వాడడం వల్ల ఏమైందంటే సాగిపోయేది అనమాట. లైక్ ఇప్పుడు బ్రేస్లెట్ ఇంత ఉన్నది, అది సాగి ఇంకా పెద్దగా అయిపోయేది. సో దానివల్ల వెనక్కి విరిగిపోయాం అనమాట, కట్ అయిపోయాయి, జాయింట్స్ కట్ అయిపోయి. సో మళ్ళీ జాయిన్ చేయించుకున్నా మళ్ళీ వేస్ట్ అయ్యేదాన్ని. మళ్ళీ అలా 3 డిజైన్స్ ఏమో మార్చాను. సో నా దగ్గర ఫొటోస్ అన్నీ ఉంటే నేను మీకు ఆ ఫొటోస్ పెడతాను. ఆ డిజైన్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఎంత పింట్రెస్ట్లో వెతికినా మనకు నచ్చిన డిజైన్స్ దొరకడం చాలా కష్టం. సో అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని నా డిజైన్స్ కూడా పెడతాను, నావి అండ్ మా చెల్లివి అవన్నీ పెడతాను. సో అవన్నీ ఏమి నేను 3-4 బ్రేస్లెట్స్ చేయించుకోలేదు. అదే బ్రేస్లెట్ పాడైందని మళ్ళీ దాంతో ఇంకో బ్రేస్లెట్ చేయించుకున్నాను, అది పాడైందని మళ్ళీ ఇది లాస్ట్ ఇది అన్నమాట. సో ఈ డిజైన్ చాలా బాగుంది గైస్. ఇది ఆల్మోస్ట్ చాలానే, ఇదైతే చాలా మంచిగా వచ్చింది. ఏం పెద్దగా అసలు ఎప్పుడు విరగలేదు అండ్ ఏం ప్రాబ్లం రాలేదు. ఇది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదే అయితే 1 తులంకి 10 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఐ మీన్ 1 తులం కంటే కొంచెం పైన అన్నమాట. సో ఇది 11 గ్రామ్స్ ఏమో పడిందని చెప్పింది మమ్మీ. అండ్ ఇది డిజైన్, ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. అసలు నాకు ఇంతవరకు ఇంత మంచిగా ఉందంటే ఈ బ్రేస్లెటే. నార్మల్గా చాలా మటుకు అన్నీ కట్ అయిపోయి తెగిపోయి ఉండేది. సో ఈ డిజైన్ అయితే అలా ప్రాబ్లం ఏవి ఇవ్వలేదు. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఐ షో యూ మై ఇయర్ రింగ్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి ఇదన్నమాట. అవ్వట్లేదు, ఇది కూడా నేను మీకు మంచిగా చూపిస్తాను. సో ఇవి కొంచెం ఇలా ఉన్నాయి షేప్, ఒక చిన్న హార్ట్ వచ్చి కింద. ఇది కంప్లీట్ గోల్డ్ అండ్ దీని బ్యాక్ సీలర్స్ కూడా ఇలా గోల్డే తీసుకున్నాము. సో దీని వెయిట్ నాకు అంత ఐడియా లేదు. సో నేను మమ్మీకి అడిగి చెప్తాను మీకు. అండ్ ఇవి కూడా ఒకటి, అసలు ఫోకసే అవ్వట్లేదు గైస్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటాయి, మంచిగా కనిపిస్తాయి అన్నమాట. లైక్ ఎథ్నిక్ వేర్కి ఇంకా బాగా కనిపిస్తాయి ఈ డిజైన్. చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి, చాలా బాగా కనిపిస్తాయి. ఇవి రీసెంట్గానే చేయించుకున్నాను. ఇవి కూడా నేను పింట్రెస్ట్లో చాలా వెతికి మరీ చేయించుకున్నాను. ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే నా చైన్ అన్నమాట. ఇది చాలా ఓల్డ్ డిజైన్. యాక్చువల్గా ఈ డిజైన్ ఏమంటారో కూడా నాకు ఐడియా లేదు, కానీ నా ఫేవరెట్ అన్నమాట. ఈ లాకెట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాకెట్ అన్నమాట. ఇది కూడా 10 గ్రామ్స్కి పైనే ఉంటుంది, అరౌండ్ 11 గ్రామ్స్ అలా ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామి లాకెట్ అయితే చాలా బాగుంటుంది, డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా చేశారు ఇది. అండ్ మమ్మీ ఇలా వెంకటేశ్వర స్వామి చేయించింది ఇద్దరికి, నాకు పిట్టుకి సేమ్ లాకెట్స్ ఇవి అండ్ సేమ్ డిజైన్స్ కూడా నాకు మా చెల్లికి. అండ్ ఇది కూడా లైక్ నేను నా స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి ఇదే చైన్ ఉంది గైస్. లిటరల్లీ ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నానంటే నేను ఈ చైన్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇదే డిజైన్ అండ్ ఇదే నా చైన్. అప్పటి నుంచి అసలు మార్చలేదు, ఎందుకంటే నాకు ఈ లాకెట్ నచ్చింది అన్నమాట, వెంకటేశ్వర స్వామి లాకెట్. అండ్ మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి. సో అందుకే మమ్మీ అలా ఇద్దరికి చేయించింది, నాకు చెల్లికి. సో ఇది అన్నమాట. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ వీడియో అయితే నేను చేశాను, చాలామంది అడిగారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్కి కూడా షేర్ చేయండి, ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా లైక్ కాలేజ్కి అలా రింగ్స్ ఆర్ ఆఫీస్ వేర్కి బ్రేస్లెట్స్ అట్లా చేయించుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అన్నీ నేను మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్. అండ్ ఇప్పుడు మమ్మీ డిన్నర్కి పావ్ బజీ చేస్తుంది అన్నమాట. లిటరలీ చాలా డేస్ అయింది డిన్నర్కి, అంటే ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్కి. ఇప్పుడు టైం 6:30 అలా అవుతుంది. సో మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అనుకుంటా.
సో లెట్స్ గో. హే గాయస్, ఇప్పుడైతే మమ్మీ డిన్నర్లోకి పావ్ బజ్జీ చేస్తుంది. పావ్ బజ్జీ ఈజ్ లైక్ ఆ ఫేవరెట్. అసలు చాట్లో ఇష్టమైనది అంటే పావ్ బజ్జీ. పానీపూరి కంటే కూడా నాకు పావ్ బజ్జీ ఇష్టం. మమ్మీకి కూడా అంతే. పావ్ బాజీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? పావ్ బాజీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. అందరికీ ఇష్టం పావ్ బజ్జీ మా ఇంట్లో అయితే. అండ్ ఇప్పుడు రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. మమ్మీ ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మీ ఇంట్లోనే చేస్తుంది. ఫస్ట్ బయట ఒకసారి తిన్నప్పటి నుంచి, తర్వాత మమ్మీ ఇంట్లోనే చేసింది. బయట తిన్నాం చాలాసార్లు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినా ఎక్కువ పావు బాజీ తింటాం. బయటికి వెళ్ళినా చాట్లో ఎక్కువ పావు బజ్జీ తింటా. ఇంకా మా బిడ్డకి అయితే చాలా చాలా ఇష్టం పావు బజ్జీ. సో అందుకే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము చేయాలని, కానీ చేయలేదు. సో ఇవాళ మమ్మీ పావు బజ్జీ చేస్తుంది. అండ్ రెసిపీ నేను మీకు చూపిస్తాను మంచిగా. పావు బజ్జీలో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఏమేమి వేస్తున్నాం మమ్మీ నేను ఇప్పుడు? నేను ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, బీన్స్, కొద్దిగా బీట్రూట్, టమాటో, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, బటాన్ టమాటో వేస్తారా? బీట్రూట్ వేస్తే కొంచెం కలర్ బాగా వస్తుంది, గ్రేవీ కలర్ మంచిగా ఉంటుంది. సో బీట్రూట్ వేసుకోండి. ప్లస్ హెల్దీగా ఉంటుంది బీట్రూట్. ప్యాన్లో కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసాం. నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకో. మమ్మీ ఏమేమి వేసావు చెప్పు. ఫస్ట్ కుక్కర్లో క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఆలు, బఠానీ, టమాటో, బీట్రూట్, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇవి కుక్ చేసుకోవాలి. ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్. 3 విజిల్స్ వస్తే చాలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఏది బాగా నచ్చింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేను అన్నీ క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఏది బాగా నచ్చిందో కూడా నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. See you in my next vlog. Be kind to everyone. Bye guys.